ఒకప్పుడు 30,000 పెడితే నెక్స్ట్ లెవెల్ మొబైల్ వస్తుండే, ఫ్లాగ్షిప్ రేంజ్ పర్ఫార్మెన్స్ వస్తుండే దాదాపు ప్రతి మొబైల్లో. కాకపోతే ఇప్పుడు కష్టపడి వెతుక్కోవాల్సి వస్తుంది. చాలా మొబైల్స్ 15-20 వేలు ఉన్నవి ఇప్పుడు దగ్గర దగ్గర 30,000కు వచ్చి కూర్చున్నాయి. సో ఇప్పుడు పరిస్థితులు అయితే అలా ఉన్నాయి. అండ్ మీరు కనుక 30,000 ప్రైస్ రేంజ్లో ప్రజెంట్ ఏదైనా మొబైల్ కొనే ప్లానింగ్లో ఉంటే కొనగలిగే ఆప్షన్స్ ఏమున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ నేను మీకు సజెస్ట్ చేసేది, మొబైల్ కొనే ప్లానింగ్లో ఉంటే బీబీడీ సేల్ వరకు అయితే వెయిట్ చేయండి. అప్పటికి కూడా ఎక్కువ ప్రైస్ డ్రాప్ ఉండకపోవచ్చు లాస్ట్ ఇయర్లా, కాకపోతే స్టిల్ కొంచెం ప్రైస్ డ్రాప్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఇంకా మంచిది ఏంటంటే మీ దగ్గర ఉన్న మొబైల్ వాడగలిగేటట్టు ఉంటే దాన్నే వాడుకోండి కొన్ని రోజుల వరకు. మరీ క్రేజీ డిస్కౌంట్లో ఏదైనా మొబైల్ వస్తేనే అప్గ్రేడ్ అవ్వండి. సో మేబీ ఈ పరిస్థితి, ప్రైస్ హైక్ పరిస్థితి ఇంకో 6 నెలలు 1 ఇయర్ ఉంటుందేమో. సో ఇంకా లేట్ చేయకుండా ప్రజెంట్ కొనగలిగే ఆప్షన్స్ ఏమున్నాయి 30,000లో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ది సామ్సంగ్ గెలాక్సీ A36. ఈ మొబైల్ మెయిన్గా ఆఫ్లైన్లో బజాజ్ ఈఎంఐతో కొనాలనుకుంటారు కదా మంచి బ్రాండ్ నుంచి, వాళ్ళకే. వేరే వాళ్ళు అయితే దీని నుంచి దూరంగా ఉండొచ్చు. శాంసంగ్ A సిరీస్ మంచి ప్రీమియం డిజైన్తో వస్తాయి అండ్ 1 UA ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ మొబైల్ ప్రీమియం డిజైన్తో గ్లాసీ బ్యాక్తో వస్తుంది, ఫ్లాట్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది అండ్ IP67 రేటింగ్తో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 25W ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, కానీ బాక్స్లో ఛార్జర్ అయితే ఇవ్వరు. సో 5000 mAh బ్యాటరీ, ఒక 1 డే బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది. ఇందులో కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి. 50MP మెయిన్ సెన్సార్ OISతో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. అండ్ శాంసంగ్ పే సపోర్ట్ కూడా ఈ మొబైల్కి అయితే ఉంది. సో మీరు కనుక ఆఫ్లైన్లో శాంసంగ్ నుంచి ఒక మొబైల్ చూస్తుంటే డెఫినెట్గా ఇది చాలా మంచి ఆప్షన్. లేదు ఆఫ్లైన్ కాదు, మేము ఆన్లైన్లో అయినా పర్లేదు, కొంచెం తక్కువలో మంచి ఫోన్ కావాలి అనుకుంటే శాంసంగ్ రీసెంట్గా లాంచ్ చేసిన M47 25,000 ప్రైస్ రేంజ్లో వస్తుంది. లాంచ్ చేసినప్పుడు 25,000కి లాంచ్ చేసి మళ్ళీ మధ్యలో ఒక 10-11 ప్రైస్ని ఇంక్రీజ్ చేసి మళ్ళీ 2-3 రోజులకే వెనక్కి తీసుకొని మళ్ళీ 25,000కి అయితే ప్రజెంట్ వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో శాంసంగ్ ఫోన్ గానే కాదు, సో ఎలా చూసినా ఒక మంచి కన్సిడర్ చేయదగిన ఆప్షన్ ఈ M47. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్తో వస్తుంది, 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, కెమెరాస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి అండ్ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, కాకపోతే బాక్స్లో ఛార్జర్ అయితే ఇవ్వరు. 25,000 ప్రైస్ రేంజ్లో మెయిన్గా ఎక్సలెంట్ కెమెరాస్తో, మంచి డిస్ప్లేతో, మంచి ప్రీమియం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో చాలా మంచి ఆప్షన్. పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. పైనుంచి చూస్తే బ్యాంక్ డిస్కౌంట్ కనిపించదు, క్లిక్ చేస్తేనే ఏమన్నా బ్యాంక్ డిస్కౌంట్ ఉంటే మీకైతే ఆ ప్రోడక్ట్ పేజ్లో కింద చూపిస్తుంది. క్లిక్ చేసి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంచుతాను. అండ్ ఇదే ప్రైస్ రేంజ్లో మీకు సామ్సంగ్ M56 కూడా వస్తుంది, కాకపోతే దాన్ని ఇగ్నోర్ చేయండి. అది Exynos 1480 ప్రాసెసర్తో వస్తుంది. దానికంటే ఈ M47 మీకు బెటర్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఒప్పో K13 టర్బో. సో ఎవరైతే పర్ఫార్మెన్స్ హైయెస్ట్ ప్రయారిటీ, గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటారో వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. 26 నుంచి 28,000 మధ్యలో వస్తుంది బ్యాంక్ డిస్కౌంట్తో. ఇది MediaTek Dimensity 8450 ప్రాసెసర్తో వస్తుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED డిస్ప్లేతో వస్తుంది. డిజైన్ మంచి గేమింగ్ సెంట్రిక్ డిజైన్ మీకు ఇందులో ఉంటుంది అండ్ దీంట్లో కూలింగ్ కోసం ఫ్యాన్ కూడా ఉంది. అండ్ 7000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా డీసెంట్గా ఉంటుంది, కాకపోతే 50MP మెయిన్ సెన్సార్ OISతో ఉన్నా కానీ ఈ ప్రైస్ రేంజ్కి తగ్గట్టుగా కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. మెయిన్గా పర్ఫార్మెన్స్ గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే దీన్ని అయితే డెఫినెట్గా ఈ ప్రైస్కి కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ది రియల్మీ P4 Pro 25,000 నుంచి 27,000 మధ్యలో వస్తుంది బ్యాంక్ డిస్కౌంట్తో. ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, స్టేబుల్గా ఉంటుంది, డిజైన్ కూడా చాలా బాగుంటుంది, క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా మనకి బాగానే ఉంటుంది. IMX896 మెయిన్ సెన్సార్తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అండ్ 7000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, Android 16తో వస్తుంది. మరొక 2 years మాత్రం అప్డేట్స్ వస్తాయి. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ బాగుండాలి, క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయి ఉండాలి, డిజైన్ బాగుండాలి అనుకుంటే 25,000లో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ రియల్మీ P4 కూడా మీకు 29-30,000లో వస్తుంది. ఇది 10,000 mAh బ్యాటరీతో వస్తుంది. సో దీనికన్నా ఇంతకుముందు నేను చెప్పిన రియల్మీ P4 Proనే బెటర్, బట్ స్టిల్ 10,000 mAh బ్యాటరీ కావాలి, కొంచెం బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉండాలనుకుంటారు కదా, వాళ్ళు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు.
బట్ ఆ ప్రైస్కి రిమైనింగ్ విషయాల్ని చూస్తే అయితే వాల్యూ ఫర్ మనీ కాదు. అండ్ నెక్స్ట్ ఇది మోటరోలా ఎడ్జ్ ఫ్యూజన్ 26 నుంచి 29,000 ప్రైస్ రేంజ్లో వస్తుంది బ్యాంక్ డిస్కౌంట్తో. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ప్రీమియం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మనకి ఇందులో అయితే ఉంటుంది. క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అండ్ సోనీ లిట్ 710 సెన్సార్తో వస్తుంది. అది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో. 7000 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, బాక్స్లో ఛార్జర్ ఉంటుంది. IP68-69 రేటింగ్తో వస్తుంది అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. మోటరోలా నుంచి కావాలి అనుకుంటే డెఫినెట్గా చాలా మంచి ఆప్షన్ ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ ఇదే మోటరోలా నుంచి 25,000లో కావాలి అనుకుంటే మోటో ఎడ్జ్ 70 వస్తుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది రియల్మీ GT70. ప్రజెంట్ మనం 30,000లో కొనగలిగే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్. 30 నుంచి 31,000 అలా అయితే వస్తుంది బ్యాంక్ డిస్కౌంట్తో. ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండండి. ఈ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రాసెసర్తో వస్తుంది. చాలామంది మీడియాటెక్ డైమెన్సిటీ 8 సిరీస్ అనగానే అన్ని మీడియాటెక్ చిప్ సెట్లా అనుకుంటారు. కాదు, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. నేను డైమెన్సిటీ 8300తో ఉన్న X100 ప్రోనే 3 ఇయర్స్గా వాడుతున్నాను. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. అలాంటిది GT70లో ఉన్నది 8400, దీనికంటే బెటర్ ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అసలు ఎక్కడా కూడా మీకు తగ్గదు. ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్ పరంగా. అండ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 7000 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ కెమెరాస్ మాత్రం కొంచెం ఈ ప్రైస్ రేంజ్కి తక్కువగా అనిపించవచ్చు. ఓవరాల్గా కెమెరాస్ ఒక్కటి కొంచెం తగ్గినా పర్లేదు అనుకుంటే రిమైనింగ్ అన్ని విషయాల్లో రియల్మీ GT70 తోపు మొబైల్ ఈ ప్రైస్కి. సో ఇవి ప్రజెంట్ మనం అండర్ 30,000లో కొనగలిగే బెస్ట్ మొబైల్స్. వీటన్నింటి ప్రైసెస్ ఇంకా ఇంక్రీజ్ అవ్వకముందే కొనే ప్లానింగ్లో ఉంటే, అత్యవసరం ఉంటే ఒకసారి అయితే చెక్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్ వస్తాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఏమన్నా డౌట్స్ ఉన్నా అడగండి, డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. అండ్ వీడియో మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీలైతే హైప్ ఇవ్వండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.